ఈరోజు లోకంలో అనేక మంది క్రైస్తవ యవన బిడ్డలు సెల్ ఫోన్తో స్నేహం చేసేవాళ్ళు ఉన్నారు. కూర్చున్న లేచిన 24 గంటలు ఫోన్తోనే ఆడుకుంటారు. దరిద్రం ఏంటో తెలుసా? మందిరానికి వచ్చి వాక్యం వింటా కూడా ఫోన్తో ఆడుకునే దరిద్రపు సంతతి సంఘంలో బయలుదేరింది. పండుకునేటప్పుడు మంచం పక్కనే ఫోన్ పెట్టుకుంటున్నారు. ప్రొద్దున్నే లేవటంతో దానిలోనే మొహం పెట్టుకుంటున్నారు. వాక్యంతో మీరు గడుపుతున్న సమయం ఎంత? దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థనలో మీరు గడుపుతున్న సమయం ఎంత? ఈరోజు నీకు సరదాగా ఉండొచ్చు, ఏదో కాసేపు టైం పాస్కు చూస్తున్నానన్నా, ఖాళీగా ఉన్నాను కాబట్టి చూస్తున్నానన్నా అని గమనించు. లోకంతో నువ్వు స్నేహం చేస్తే ఈరోజు ఆ స్నేహం రేపు దేవునికి నిన్ను శత్రువుని చేస్తుంది, పవిత్రతకు శత్రువుని చేస్తుంది, భక్తి జీవితానికి శత్రువుని చేస్తుంది, ఆత్మీయ అనుభవాలకు నిన్ను శత్రువుని చేస్తుంది, మోకాళ్ళ జీవితానికి, ప్రార్థనా జీవితానికి, సంఘ పరిచర్యకు నిన్ను శత్రువుని చేస్తుంది. చివరికి నువ్వు దేవునికి విరోధి అయిపోతావు.